తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక దినోత్సవంలో భాగంగా చండీ హోమం, రుద్రహోమం, పూర్ణాహుతి, వేద పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఆధ్యాత్మిక భావన కలిగిన సీఎం కేసీఆర్ దేవాలయాలు అభివృద్ధి పరచడంతో పాటు పండుగలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. తెలంగాణలోని దేవాలయాల విశిష్టత అలాగే పండుగల ప్రాధాన్యత విశ్వవ్యాప్తమైందని చెప్పారు. ఆధ్యాత్మిక దినోత్సవం రాష్ట్ర ఫార్మేషన్ అయిన తర్వాత 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఉపసరణంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రగతి, ఈ 9 సంవత్సరాలలో జరిగిన ప్రగతి 2వ తారీఖు నుంచి రోజు ఒక కార్యక్రమం కింద బ్రహ్మాండంగా జరిగేది మనందరికీ తెలుసు. ఈరోజు ఆధ్యాత్మిక దినోత్సవం. ఈరోజు కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని సమాజాలని, అన్ని వర్గాలని గౌరవించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి దేవుడిని, రెండోది ముస్లిం మత పెద్దలు, ముస్లింస్ గౌరవించేటువంటి అల్లా, మరి అదేవిధంగా క్రిస్టియన్స్, జీసస్ కానివ్వండి, గురుద్వారు కానివ్వండి, రెండోది మన హిందూ సాంప్రదాయం ప్రకారం రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి మనందరికీ.